అలాగే పాషాబైని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. స్వాగతం సుస్వాగతం. ఏదైతే నిల్చుని మంచి మెజారిటీతో బోధన్ మరియు సాదర మండలాల్లో గెలుపొందిన మీ అభ్యర్థులందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాము. ఏదైతే మన గౌరవం చేసి గ్రామాల్లో మంచి పేరు సంపాదించి ఇవాళ గ్రామాల్లో మన అభ్యున్నతి కొరకు మీరందరూ పాటుపడతారని సందర్భంగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్ మరియు జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే మెజారిటీ సాధించాలని సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కోరుకుంటూ మంచి తరుణంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని తెలియజేస్తా ఉన్నాము. కార్యక్రమానికి ఆసీనులైనటువంటి మన పెద్దలు, మన శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సార్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులందరికీ, మరి 15 రోజులు కష్టపడి రాత్రనక పగలనక మన గ్రామంలో కార్యకర్తలు కష్టపడి ఈరోజు దాదాపు సాలూర మండలంలో 12 8 గ్రామ పంచాయతీలను, బోధన మండలంలో 26 19 గ్రామ కష్టపడ్డటువంటి కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. మరి మీ యొక్క కృషి ఫలితమే ఈరోజు మరి సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ ఈరోజు మరి విజయడంక మోగించి మరి సారుకు మనం ఒక కానుకగా ఇవ్వడం అనేటటువంటి చాలా సంతోషదాయకం. సార్ గత మీరు 1989లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో అప్పటి నుంచి మేము వెనుకున్నాము. కానీ ఈ 40 సంవత్సరాలు 36 సంవత్సరాల్లో నేను వెనుకుండే మరి వెనుక ఇంట్లోనే మాట్లాడాను. కానీ మొట్టమొదటిసారి వేదిక మీద ఎక్కి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం మొట్టమొదటిసారి కల్పించినందుకు నేను మీకు మరి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు గెలుపొందినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎవరైతే తక్కువ మెజార్టీతో ఓటమి చెందిందో వాళ్ళు ఎవరు కూడా నిరాశ పడకుండా ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళి మన పార్టీని బలోపేతం చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ, గతంలో ఈసారి మరి విలేజ్లో తిరిగిన సందర్భంలో మన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు చెప్పిన సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వాటిని స్వాగతించారు. రేషన్ కార్డ్స్ కావచ్చు, వాళ్ళకు మరి కరెంటు బిల్లులు కావచ్చు, మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, మరి గ్యాస్ సబ్సిడీ కావచ్చు, బోనస్ కావచ్చు, వీటన్నింటి మీద కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించడం వలన ఈరోజు ఏ వాడలో పోయినా, ఏ గల్లీలో పోయినా ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. అయినప్పటికీ కొంత చిన్న ఇది సార్, మేము వెళ్ళిన సందర్భంలో గత 3 సంవత్సరాల నుంచి మరి భర్తలు చనిపోయినటువంటి మరి వాళ్లకు విడో పెన్షన్స్ కావచ్చు, వాటికి కొంచెం కోరుతున్నారు సార్. ఆ పెన్షన్స్ ఒక్కటి సమస్య ఉన్నది, అది కనుక తీర్చినట్లయితే ఈరోజు పూర్తిగా మనము ప్రజల్లో వ్యతిరేకత లేకుండా ముందుకు పోయే అవకాశం ఉన్నది. మీరు చేసినటువంటి అభివృద్ధి, గతంలో 3 సార్లు ఎన్నికై మంత్రిగా పదవి చేపట్టి మన నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులను తెచ్చి మీరు చేసినటువంటి అభివృద్ధి, మరి ఈసారి కూడా మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా నియామకమైన తర్వాత మా అందరికి నమ్మకం ఉన్నది. మీరు నియోజకవర్గంలో మా గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు తీరుస్తారనే నమ్మకంతో ఈరోజు మన మెజారిటీ సర్పంచులను వాడు మిమ్మల్ని గెలిపించిండు. ఇదే ఊపులు మరి ఓటమి చెందిన వాళ్ళు, గెలుపొందిన వాళ్ళు మరి ఇంకా ఇదే ఊపుతో ఉంటే రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా 100% మరి స్థానాలను కైవసం చేసుకోవాలని కూడా నేను మీ అందరికీ కోరుకుంటూ, మరి సమయం లేనందున సారు మొట్టమొదటిసారి నాకు అవకాశం కల్పించినందుకు సారుకు మనసు, ఎందుకంటే నేను ఉద్యోగం ఉండటం వలన నాకు వేదిక మీదకి మాట్లాడే అవకాశం దొరకలేదు. మరి 40 సంవత్సరాల తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి ఈ అవకాశం తీసుకొని మీ ముందు మాట్లాడి చాలా సంతోషపడుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. సమయభావం వల్ల వేరొకరికి అవకాశం ఇవ్వలేకపోతున్నాము కాబట్టి పెద్దల్ని మాట్లాడాల్సిందిగా కోరుతాము. గ్రామాల్లో సర్పంచ్ వ్యవస్థలో ఎలక్షన్ పెట్టాలి, గ్రామాల్లో ప్రాబ్లమ్స్, సమస్యలు
ఏదున్నాయో సర్పంచులు పరిష్కరిస్తూ ఖాళీ ఉంటే ప్రభుత్వం దృష్టికి తీస్తారనే ఉద్దేశంతో మనం ఎలక్షన్ పెట్టడం జరిగింది. మనకు కూడా ఇప్పటికే డబ్బులు బాగా అయినాయి. 15th ఫైనాన్స్ డబ్బులు కూడా అయినాయి. అవి కూడా ఇమ్మీడియట్ రిలీజ్ అవుతాయి. అదేవిధంగా మనము ఎక్కువ మట్టుకు మన దాంట్లో 15% మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు కూడా బాగా అవకాశాలు ఇచ్చాం. అదేవిధంగా మహిళలకు గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి మాటలు చెప్పి మా కవిత కోడలు చెప్పినట్టు పావులు ఆడించి ఆ పావులు కూడా లేకుండా చేశాం. మళ్ళా వీళ్ళు ఇచ్చినాక అసలు అడ్డే ఏమి ఇచ్చింది అనుకో, అడ్డీలు ఇచ్చిందా సర్పంచ్లో ఇతరులు ఏమి ఇష్టం ఇయ్యక అన్ని విధాలుగా అందరినీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యక అన్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టిందో అవన్నీ మనం ఇప్పుడు పరిష్కరించుకుంటున్నాం. డాక్రా సంఘాలకు కేవలం మన కాన్స్టిట్యూన్సీలనే 120 కోట్లు ఇస్తున్నాం. మన డిస్టిక్ లో 1200 కోట్లు మీరేమో చిన్న లేకున్నా అప్పప్ప 1000-1200 కోట్లు అవుతుంది. ఆ రోజు అబ్బో రావ కానీ ఇంకా కడుతున్నారు, అడ్డు కడుతున్నారు. 1% అడ్డీ తప్ప అందరూ కడుతున్నారు కదా. మీరు లేపుతున్నారు, కడుతున్నారు, మాకు వస్తున్నారు సార్. ఇంట్రెస్ట్ అంటే మా మీద పడుతున్నాయి కదా అడ్డీ. ఎంత తీసుకుంటున్నారు? 9%. 11 పడేది 11 ఉన్నది. ఆ అడ్డీ అంటే మనం కడుతున్నాం. మన డిస్టిక్ 56 కోట్లు అడ్డు కట్టాం ఏడాదిలో. ఎన్ని? 56 కోట్లు. మరి ఆడవాళ్ళు మీకు ఓట్లు వేసిందా బాబు? వేసిందా? ఏమైనా వసూలు చేసిందా? వసూలు చేయలేదు. సరే, ఏదేమైనా చదువుకున్న దానికి మన టీచర్లు, మన ఉపాధ్యాయులు మేము చెప్పాం, మన చేతులిచ్చి నమస్కరించి చెప్పాను. మా పిల్లలు మీ పిల్లలు అనుకోండి, బాగా చదివియండి. ప్రైవేట్ స్కూల్స్ పోతే ఒక ఇంటిద్దరు పిల్లలు ఉంటే 50,000 ఖర్చు అవుతా ఉన్నాయి. మీరు టీచర్లు వాళ్ళకంటే విద్యావంతులు కాబట్టి నిర్లక్ష్యం వద్దు. దయచేసి మా పిల్లలకు బాగా ఎడ్యుకేషన్ మంచి ఇస్తూ ఉన్నారు. చాలా మంచి వస్తున్నాయి మనకు మార్క్స్ కూడా. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళ ఏదైతే ఎక్కడైనా మార్కులు తక్కువ వస్తాయో మీ ఆడవాళ్ళకి చెప్తున్నాయి. వాటి మార్క్స్ తక్కువ వస్తే ఆ ఎగ్జామ్ పెట్టించి మళ్ళీ ఆ టీచర్తో క్లాసులు చెప్పిస్తున్నాం. ఎందుకు? మన పిల్లగాడికి మళ్ళీ మంచిగా నేర్చుకుంటారు పిల్లలు కానీ పిల్లలు కానీ. ఈ విధంగా స్కూల్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం. బాత్రూమ్ లేకుంటే మన డిస్టిక్లో 21 కోట్లు ఖర్చు పెట్టాం. ఎన్ని? ఆ పుణ్యాత్ముడు పిల్లలకు ఇంటి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయే వరకు కనీసం మూత్రం పోయడానికి ఇబ్బంది కాకుండా కిడ్నీ సరి ఖరాబ్ అయింది అని నేను 25 సంవత్సరాల కింద ఈ కాలేజీ కట్టించిన. అవి కూడా నిర్లక్ష్యం. మీరేమో అసైన్మెంట్ ఆడతారు. మాకు మీకు 5,000 ఇస్తే వేసేసి వాళ్ళకు 5 ఎకరాలకు 5,000 రైతు బంధు. మీ బంధు చల్లగా కూడా ఒక సంచలనం అంటే మీ అందరికి చెప్తా ఉన్నాను ఒక పెద్ద మనిషిగా, మగోళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ పురుషులకు కానీ వ్యవస్థ ఎలక్షన్ ఓటర్ ఐడి ఈజీగా తీసుకోవాలి. వాళ్ళు మనల్ని 5 ఏళ్ళు పాలించుకోరు. మంచి ప్రభుత్వాలు లేకుంటే, మంచి సర్పంచులు లేకుంటే
అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యతో ఊరంతా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం పోయిన ప్రభుత్వం కేసీఆర్ బాకీలు తెచ్చిపెట్టిండు, ఆ బాకీలు కట్టడం అద్దెలు కట్టడమే జరుపుతున్నాం. ఇవన్నీ లేకుండా అలాగే కొన్ని పైసలు వస్తుండే డెవలప్మెంట్ పనికి వస్తున్నాయి. ఏదేమైనా ఎంత కష్టమైనా నాకు ఏది చదువుకున్నందుకు ఇస్తున్నాం. వ్యవసాయం చేసుకుంటే మనం అందరం బతుకుతాం. దానికి 10 ఏళ్ళు రోడ్ వేయించింది అడమ్మా ఏమన్నా రోడ్లు ఇప్పుడు మొదటి రోడ్లు వేపిస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. తప్పనిసరిగా డ్రింకింగ్ వాటర్ తాగడానికి ఇబ్బంది కాకుండా ఆ సమస్యలు కూడా పరిశీలించుకుందాం. తప్పనిసరిగా మీ అందరినీ 10-15 రోజులు కష్టపడి ప్రజల మందన పొంది మీరు సర్పంచులైనందుకు మీ అందరినీ అభినందిస్తా ఉన్నారు. మెంబర్స్ కూడా వాళ్ళు గెలిచారు. సర్పంచ్ మళ్ళీ ఉప సర్పంచ్ ఎవరు ఉంటారు అని ఉప సర్పంచ్ ఎవరుంటే బెస్ట్ అని మరి సర్పంచ్ వార్డు మెంబర్స్ అందరూ గెలుచుకున్నాం. వాళ్ళకు కూడా అభినందనలు చెప్తున్నాం. కంపల్సరిగా మరి టైం ఎక్కువైంది. రేపు ఎల్లుండి మన పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే, కంప్యూటర్స్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే రేపు జనవరి 1 నుంచి ట్రైనింగ్ ఇప్పిద్దాం. ఓ 100 మందికి ట్రైనింగ్ ఇస్తే 50 మందికి జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నాం. ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. రేపు వాళ్ళు వస్తున్నారు. రేపు అంతా దాంతోనే టైం అయిపోతా ఉంది. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు బాగున్నారు. చదువుకున్న వాళ్ళకి కూడా తాపపని కానీ, డ్రైవింగ్ కానీ, బిల్డింగ్ కానీ, మనకు పెద్ద కొన్ని కంపెనీలు వస్తే మంచి పని చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు బిల్డింగ్ వస్తుంది, డ్రైవింగ్ వస్తుంది, ఇంకా కొంత మంచిగా తెలంగాణ వాళ్ళు పెట్టుకోరు. ఇప్పుడు మనం కూడా ఒక దిద్దగాన్ని చూసుకుని వంటోని చూసినా మంచోళ్ళని అయితే పెట్టుకుంటాం కదా. ఆ కంపెనీస్ కూడా అంతే. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. ఎవరికి? వీళ్ళందరికీ. మరి ఎందుకు ఇప్పించాలా? కాంగ్రెస్ ఎందుకు ఇప్పించదు? వాడు ఎందుకు ఇప్పించాలి పోయినాడు? అది అర్థం చేసుకోవాలి. మీరందరూ నాకు ఏమైనా చుట్టాలా? ఏమమ్మా మా మన్మల్లా మరి ఏమి కాదు. నేనైతే ఒక్కరిని చుట్టాలు లేరు మీకు. నాకేది నువ్వు చుట్టమా? మరి అందరికి చేస్తున్నాం కదా. ఎందుకు? మాకు ఉన్నది ఉద్దేశాలు ఉన్నాయి. మరి అందరూ బాగుండాలని మా ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా చిన్న సమస్యలు పక్కన పెట్టుంది. ఏదో ఉంటాయి, దాన్ని పెద్దవి చేసి ఊరు కలం చేయకుంటే దయచేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. వేరే విధంగా తిరుగుతాను. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షిస్తాము. కాబట్టి మరి ఒక్కొక్కరు ఎట్లా పిలుస్తుంది ఏం చేస్తారు?
పార్టీలో సెక్యులరిజం అంటే కాంగ్రెస్ పార్టీ. హరీఫ్ని సర్పంచ్గా ఎన్నుకున్నారు వీళ్ళందరూ కలిసి. ఉప సర్పంచ్ అవసరం ఇప్పుడు అవసరం ఇప్పుడు ఉప సర్పంచ్ అందరూ బాగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు ఇస్తాము. అంటే కులాలకు మతాలకు అతీతంగా గతంలో వాళ్ళు ఆకులు ఈకులు మట్టులు అంటే ఏం లేవు కులాలు అందరం ఒకటి ఎవరు మంచి ఉంటే వాళ్ళకి చేద్దాం.